ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ ఉమేశ్వర గురు సాక్షాత్కార పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః లోకమాత పిత పార్వతీ పరమేశ్వర వీరభద్ర భద్రకాళి నమో నమః మరియు జయ శ్రీరామ్. ఇప్పుడు మొన్న జగన్ గారు మన ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మీటింగ్లో భీముల్లో నేను ప్రజలందరూ శ్రీకృష్ణ పరమాత్మలతో సమానము, నేను అర్జునుతో సమానం, అభిమన్యుని కాదు నేను అర్జున్ని, అభిమన్యులాగా పద్మంలో ఇరుక్కొని పద్మభూయాన్ని ఛేదించి అర్జునుడు అంటే ఒకసారి ఆలోచించాలన్నా. అర్జునుడు ఎక్కడ, మనం ఎక్కడ, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ? మేమంతా శ్రీకృష్ణ పరమాత్మలు అయితే నువ్వెందుకు అట్లుంటుంటే చెప్పు. ధర్మాలు తెలిసింటే మనం ఎప్పుడో పాండవులను పట్టుకున్నట్లు ధర్మమైన నాయకులను పట్టుకుంటుంటివి, కౌరవుల్ని పట్టుకున్నట్లు ఎట్లా పట్టుకుంటాం చెప్పు. మనం ఆలోచించాలా. ఇప్పుడు మన చుట్టూ ఉండేది ఎవరెవరు పాండవులు అంటారు. మీరు పాండవులు ఎవరు? మీరు పాండవుల్లా కనపడుతున్నారా? ఈరోజు నీ చుట్టూ దాదాపు సలహాదారులుగా చేరిన వాళ్ళు ఎంతమంది? 89 మంది అధికారికంగా బయటపడినారు. మళ్ళీ ఇండైరెక్ట్గా ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళందరికీ దాదాపు మీరు 52 నెలల్లో దాదాపుగా 700 కోట్ల దగ్గర జీతపత్యాల రూపంలో ముట్టిన వాళ్ళకి అంటే మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ముఖ్యమైన సలహాదారుడు ఆయన కాబట్టి ఆయన 140 కోట్ల వరకు వచ్చిందని మన నాదేళ్ల మనోహర్ గారు జనశక్తికి సంబంధించిన నాదేళ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. అది మీరు ఇంట్రని ఫోటో పెట్టి చెప్పినాడు ఆయన. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రజాధనం అంటే ఎంత దుర్వినియోగం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా ఏర్పరిచి ఈరోజు ప్రజల డబ్బు ఒక మనిషి ₹1 అంటే ఎంత విలువ? సామాన్యునికి, మధ్యతరగతిని, బీదోనికి ఏం తెలుసు? జీవితంలో ₹1,00,000 చేసి అబ్బా అనే పరిస్థితి ఉంటుంది. కోట్లు మంచినీళ్ళలాగా తాకుంటూ రకరకాల డబ్బులు జల్సా ఏ విధంగా చేస్తున్నారో అర్థం కావడంలే. అసలు మీకు పదవులు ఎంత? ఒక ముఖ్యమంత్రి గారు సలహాదారులు ఎంతమంది ఉంటారు? IPS, IASని పెట్టుకొని రాజ్యపాలన చేస్తుంటారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారిని చూడండి, ఉండే కార్ని దాన్ని రీకౌన్సిలింగ్ చేసి అంతా బాగా ఫ్రెష్ చేయించి మళ్ళీ వాడుతున్నాడు. ఆయన ఉండే సొంత ఇంట్లోనే దాన్ని ఆఫీస్కి చేసుకుని కొత్త బంగ్లాలో పోకుండా ఇవన్నీ చేసుకుంటా మిగిలియాల డబ్బులు. మనం అంత ఆదాయం ఉండే హైదరాబాద్ ఉండే తెలంగాణ ఈరోజు వాళ్ళే ఖర్చులు చూసి చేస్తుంటే ఈరోజు మనకి ఏముందని మనం ఇంత ఇది చేస్తున్నాం. అనుకోకుండా ఈడ ఫస్ట్ అమరావతి రాజధాని అని చెప్పి మళ్ళీ అనుకోని 3 రాజధానులు 3 డెవలప్లు అని చెప్పి రాష్ట్రాల మధ్యలో వీళ్ళందరికీ ప్రాంతాల మధ్య చిచ్చులు, విశాఖ, అమరావతి, కర్నూలు ఇట్లా అని చెప్పి ఈరోజు ఋషికొండలో పోయి మనం దాదాపు 400 పైన 500 కోట్ల దగ్గర ఖర్చు పెట్టి కట్టే అవసరం ఏముంది? ప్లస్ డబ్బు ప్రజా డబ్బు, అది ఎవరిది అన్నాను. అది మనం ఏమైనా కట్టుకుపోతాం వెనక కర్మలు తెచ్చుకుని చేసుకుంటున్నాం మనమంతా. ఈరోజు వీళ్ళందరూ ఇంత డబ్బు తీసుకుంటున్నారే, అది రక్తం కూడితో సమానం. తినేటప్పుడు ఆలోచించాలరే మనం ఏమి ఇస్తున్నాం సలహాలు, ఏం డెవలప్ చేసినాం, ఏమి ఇచ్చినాం 5 ఏళ్ళలో ఏమి ఇచ్చినారు? ఒకరు పెయింట్ గురించి ఇచ్చింటారు, ఒకరు స్టిక్కర్ల గురించి ఇచ్చింటారు, ఒకరు కేసుల గురించి ఎట్లా తీయాలా, యాడ దొరకదు చంద్రబాబు కేసులు తీయాలా, లోకేష్ని ఎట్లా తీయాలా, పవన్ కళ్యాణ్ ఎట్లా విమర్శించాలా, రకరకాలుగా లాస్ట్కి అలీ గారిని పవన్ కళ్యాణ్ మీద ఉసుగొల్పడము, ఈ పోసాన కృష్ణమురళి ఇట్లా ఎన్ని రకరకాలు చెప్పుకుంటే సిగ్గు వస్తుంది నాన్న మనకి. ఇదే రాజకీయం, ఇదేనా? ఎంతసేపున లేడీస్ ఎలక్షన్, ఎమ్మెల్యేలతో మంత్రులతో వీళ్ళు ఏదన్నా ఏ రోజైనా కేబినెట్ ముందు వచ్చి మనకి ఏదన్నా ఒక సందేశాలు ఈ డెవలప్ చేస్తున్నాం, ఇంత బడ్జెట్ కేటాయించినాం, ఈ విధంగా ముందుకు పోతున్నాం, మేము గతంలో వాళ్ళు ప్రభుత్వాలు చేయలేదు, మేము ఇది తీసుకుపోతున్నాం, మళ్ళీ చేసి మీరు చెప్పుకుంటుంటే మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు అవకాశం అడగల. పోలవరం గురించి ఒక ఆయన చెప్పా, అనిల్ గారు, ఆయన ఏమన్నా 2021 డిసెంబర్ 2021 అని చెప్పా. ఏమైంది? మళ్ళీ ఈయన కొడాలి నాని సన్న బియ్యం రుచి చూపిస్తామని ఏం చూపించే చెప్పు. ఎక్కడ మాట్లాడుతున్నాం? వీళ్ళు మనకి రాజకీయ నాయకులు అంతా ఎప్పుడు చూసినా ప్రత్యర్థుల్ని వయసుకు గౌరవం ఇవ్వకుండా చంద్రబాబు గారిని కానీ, లోకేష్ని కానీ, పవన్ గారిని ఇష్టం ఉన్నట్లు నోటిని తిడితే జనాలు ఏమనుకుంటారన్న? సమాజంలో మనం ఎట్లా బతుకుతున్నాం? మనమేమో ఆది మానవులా, లేకుంటే ఏమన్నా రాజకీయం నుంచి వచ్చినామా? ఈరోజు ఇంత డెవలప్ అయ్యింది. ఈరోజు ప్రపంచంలో మనకు అందరికీ రోజు సోషల్ నెట్వర్క్ ద్వారా తెలిసే మనకి ఏమనుకుంటారు? ఈరోజు అధికారం శాశ్వతమా? ఈరోజు అధికారం పోయిన తర్వాత పరిస్థితి ఏమి? ఎవరైనా వదులుతారా? ఇన్ని మాటలు ఇంత రేషన్ చేసే వాళ్ళే గతంలో మీకు ఇట్లా కక్ష కట్టుకుంటే పాదయాత్ర చేసేవాళ్ళ, మీరందరూ ఇట్లా మాట్లాడేవాళ్ళ, అందరినీ ఇట్లా కక్షలు కడితే ఇంకా రాజకీయాలు ఏముండదు చెప్పు. కక్ష రాజకీయాలు చేయడానికే ప్రజలు గెలిపించేది మిమ్మల్ని. డెవలప్ చేయండి. వాళ్ళు ఏం చేయాలంటే మీరు చేయండి. వాళ్ళు చంద్రబాబు గారు 3,50,000 కోట్ల 70,000 కోట్ల అప్పు చేసినారన్నారు. మీరేం చేయాలా? దాన్ని తగ్గియాలా? లేకుంటే అట్లనే పెట్టి మీరు డెవలప్ చేసి ఈరోజు అభివృద్ధి చేసి పరిశ్రమలు తెచ్చి సంపదను సృష్టించాలా. అభివృద్ధి ద్వారా సృష్టించి పంచండి. అప్పుడు ప్రజలు కూడా మెచ్చుకుంటారు. సరేనా, నువ్వు కష్టపడి మాకు ఈరోజు ఇంత డబ్బు ఇచ్చినావు, సంతోషమని. ఈరోజు నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసావు ఎవరికి తెలియదు. లాస్ట్కి మద్యపాన నిషేధం అని చెప్పి ఆ కార్పొరేషన్లోనే దాదాపు ఎన్ని కోట్ల అప్పు చేసినావో తెలియదు. దాన్ని కూడా తాకట్టు పెట్టి దాదాపు 20 ఏళ్ళు కంతుల ప్రకారం కట్టేది. అట్లా అన్నీ
అన్నీ చెప్పుకుంటే ఎప్పుడెప్పుడు చూడుకున్న రాజకీయాలు కూడా అన్నీ మనకి ఈ సోషల్ నెట్వర్క్ అనేది భగవంతుడు అది ఇచ్చినాడు కాబట్టి అందరికి తెలిపిస్తున్నాడు. ఈరోజు ఏ ఛానల్ చెప్పదు, ఏ విషయం స్పష్టంగా చెప్పదు. ఎవరికి ఎవరు అమ్ముడిపోయినారు, ఎవరు ఛానల్ ఎవరు కూడా అర్థం కాదు. వాళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళే కొట్టుకుంటుంటారు. కానీ ప్రజలకు నిజాలు తెలుసాలి కదా, ఆలోచించాలా. అరే మనకు ఇంత డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఏం పరిశ్రమలు నిండా పరిశ్రమలు పోయినా అమర్ రాజు అట్లాంటివన్నీ చాలా వరకు కొత్త వాళ్ళు వచ్చాక భయపడుతున్నారు. లాస్ట్ కొంతమంది నోట్ చెప్తే ఎందుకు మాకు ఉన్నిని కూడా పోతాను ఎవరు చెప్పడంలే. భగవంతునికి వేడుకుంటున్నారు, దేవుడా ధర్మాన్ని గెలిపించు, ధర్మమైన నాయకులు తెప్పి ఈ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రం అయిపోయింది, దీన్ని మళ్ళీ వెలిగించి అన్నపూర్ణేశ్వరం చేయని ప్రజలందరూ వేడుకుంటున్నారు, నాయకులు వేడుకుంటున్నారు. ఈరోజు తిరుపతిలో చూస్తున్నాం ఎట్లా భ్రష్టు పట్టిపోతుంది, అన్ని మత ప్రజలు ఎట్లా తయారవుతున్నారు, ఎవరెవరికి పదవులు ఇస్తున్నారు, ఏం కథ. అదేమన్నా రాజకీయ నిలయమా అది? టీటీడీ అంటే మంచి ధర్మమైన కర్తలతోన, పుణ్యాత్ములతోన, నిస్వార్థ పరులతోన దేవుని సేవ దొరికితే చాలు మాకు జీవితం ధన్యం అనే వాళ్ళతో చేపేయాల. ఎవరెవరు ఉన్నారు చూడండి మీరు ఒకసారి, నంబర్ సభ్యులు ఎవరు, రాజకీయ నాయకులందరినీ దాంట్లో చేరిచ్చేది ఇదేనా మనం చెప్పేది? మొన్ననే లిక్కర్ కేసులో శరత్ చంద్ర ఆయనకు కూడా నంబర్స్ ఇప్పించినారు, అప్రూవ్ మారిన ఆయనకి. ఇది మన పరిస్థితి. ఇంకా అన్నదానంలో ఎప్పుడు లేకుండా విమర్శలు ఈ మధ్య ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు చిరుత పిల్లలు వస్తే స్టిక్ తీసుకుని కొట్టాలంట, మనం మాత్రము బాడీగాళ్ళతో పోవాలా, మనకు మాత్రం రక్షణ ఉండాలి. ఎంత అవహేళన చేస్తున్నారు భక్తులన్నా. ఇదంతా అమరావతి రైతులు శాపము. ఆ స్త్రీల ఘోషణ ఏం వాళ్ళ కర్మ పట్టిని చెప్పు. 30,000 ఎకరాలు ఇచ్చి సంవత్సరానికి 3 పంటలు పండించుకునే భూమి ఇచ్చి చంద్రబాబు అయితే డెవలప్ చేయగలని ఆయనకి ఇస్తే ఆయన ఓడికొట్టిన తర్వాత ఇట్లా పరిస్థితి వస్తుందని వాళ్ళకి తెలిస్తే భూమి ఇచ్చేవల్ల మీరు సేకరించండి, భూమి చూసాం సేకరించేయండి తెలుస్తుంది. జల్లి ఇప్పుడుండే పట్టాలు ఇచ్చేదానికోసం ఎంత తనలాడితే మీరు ఎక్కడెక్కడో లాస్ట్ ఊరు బయట కొండల్లోన శ్మశానాల కాడ పట్టాలు పంపిణీ చేసినారు. ఇది మన పరిస్థితి. లాస్ట్కి అమరావతి భూమిని కూడా పట్టాలు చేయాలని వస్తే ఆ భగవంతుడు అడ్డుకుంటాను ఏదో ఒక రూపంలో. మనం అనుకున్నట్లు జరిగితే ఎట్లయితే అది. ఈరోజు మళ్ళీ మీకు అన్ని గుణపాఠాలు నేర్పిస్తాడు. ఎలక్షన్ల ముందర మీకు అన్ని ఎదురు చేస్తున్నాడు మన ఆయన వీరభద్రుడు. ఏం చేస్తున్నాడు? నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది అదే, చంద్రబాబు, లోకేష్ అందరూ నీ అవినీతి గురించి, ఇసుక గురించి, మాఫియా గురించి అన్నీ చెప్పి, గంజాయి గురించి, ఎర్రచందనం గురించి అన్నీ. కానీ ప్రజలు ఎవరు లెక్క చేయాలి. ఈరోజు వాళ్ళ చెల్లెలు వచ్చి బాణం వదిలితే, వీరభద్రుడు వదిలిన బాణం వదిలితే అందరూ గుండెలో పోతున్నారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ చేసుకుంటున్నావు చెప్పు? నీ చెల్లెని ఎందుకు దూరం చేసుకున్నావు? మళ్ళీ ఆయనతో ఎందుకు మనస్పర్ధలు వచ్చినావు? ఆ భగవంతునికి ఎరక. కానీ ఆ భగవంతుడు ఎవరితోనైనా నిజాలు కక్కించగలడు. ఈ పొద్దు నీ చుట్టూ ఉండే సలహాదారులతోనే నిజాలు కూడా చెప్పగలడు భగవంతుడు. అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఎంతసేపు నాన్న మన పిచ్చుకలు. భగవంతుని ముందర ఆట అగ్గితో ఆట, ఆ వీరభద్రునితో ఆట ఇంకా పరమ డేంజర్. ఏమన్నా మనం ఇంకా చూడలేదు. ఇప్పుడు వస్తున్నాడు మన ఆయన, వచ్చినాడు ఆల్రెడీ. అన్నీ ఇప్పుడు దొంగోట్ల గురించి బయటకు వచ్చా. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఆయన విజన్ బయటకు తీసి అనవసరంగా ఆయన పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. మీరు ఏం చేసినా ఎదురే, ఎక్కడ పోయినా బయటపడుతుంటాయి. ఈరోజు పోలవరం పూర్తి కాలేదంటే దానికి ఏం సమాధానం చెప్తారు? అమరావతి గురించి చెప్తే నిరుద్యోగులకి ఏం సమాధానం చెప్తారు? ఉద్యోగ క్యాలెండర్ గురించి ఏం చెప్తారు? ప్రత్యేక హోదా గురించి ఏం చెప్తారు? పీఆర్సీ గురించి ఏం చెప్తారు? ఈరోజు ప్రతి ఒక్కరూ ట్యాక్సులతో ఆవిడలతో అల్లాడిపోతున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చే డబ్బులు దినం 30 రూపాయలు, 10,000 తీసుకుంటే మహా అంటే 15,000, 40 రూపాయలు. ఇటువంటి డబ్బులతో మనం వెళ్తాం. మన పిల్లలకి పెట్టే ఖర్చు కాదు. రోజు 2-3 పిల్లలు ఉంటే 50 రూపాయలు, 100 రూపాయలు కూడా చిరుతిండ్లు తిని వాళ్ళు తినే పరిస్థితి. అంటే నెలకి 2-3 వేలు పెట్టుకునే సమాజంలో ఉండాం మనం. 500 సంపాదించే మనిషి ఉంటాడు. అటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేది అవసరం. నువ్వు ఏం చేయాలా? ఉచిత విద్య, ఉచిత వైద్యమి, ఉచిత మౌలిక వసతులు కల్పించు. ఇవన్నీ చేయి. రోడ్లు, డ్రైనేజీలు, మెయింటెనెన్స్ ప్రాజెక్టులు, ఇంకా పోలవరం దీన్ని కంప్లీట్ చేస్తే మనకి పుష్కలంగా వస్తాయి. ఈరోజు ఇవి తెలియకుండా కొంతమంది అభిమానులు ఉండొచ్చునా, కొంతమంది ఎవరికైనా అభిమానులు ఉండొచ్చు. కానీ మీ నాయకుడు మంచి చేస్తే మంచి చెప్పుకోండి, చెడు చెప్తే కూడా గ్రహించండి ఒకసారి. ఈయన మనల్ని నమ్మిస్తున్నాడా, ఊడిగం చేస్తున్నామని. పవన్ కళ్యాణ్కి ఏమో ఊడిగం చేస్తారని చెప్తారు. మళ్ళీ మీరేం చేస్తున్నారు? ఇన్ని కేసులు ఎట్లా వచ్చాయి? కుట్ర ఎట్లా వస్తుందని? ఇన్ని కేసులు కుట్రతో ఎట్లయితారు? ఎందుకు ఇన్ని 16 నెలలు జైలు శిక్ష పట్టడం తమాషా. అన్ని 100 కోట్లు ఎందుకు ఇదైంది? ఆ బెయిల్ వచ్చడానికి కూడా సోనియా గాంధీ కారణం. ఆ రోజు భారతమ్మ, షర్మిలమ్మ, అనిల్ గారు పోయి మాట్లాడి మళ్ళీ మేము గెలిస్తే మీకు మద్దతు ఇస్తాం కేంద్రంలో అని చెప్పి అన్ని రకాలుగా మాట్లాడుకున్నాకే బెయిల్ ఇప్పించింది. ఇవన్నీ మనకు తెలియడం లేదా? వ్యవస్థలో ఎన్ని లోపాలు జరుగుతున్నాయి. వాళ్ళు లేకుండా అవుతున్నాయి. వాళ్ళు తప్పు ఉంది కాబట్టి నేను ఇరికిచ్చినారు. తప్పు లేకుండా నేను ఏం చేయగలరు చెప్పు? ఇప్పుడు చంద్రబాబు ఎన్ని రోజులు పెట్టినావు నీ అధికారం ఉపయోగించి? అది కూడా నీ సిఐడి పరిధిలోనే.
50 రోజులు పెట్టేదాకా ప్రజల్లో ఎట్లా వస్తుంది చూడు, విప్లవం వస్తే తట్టుకోగలమా? నీకు ఎవరైనా సపోర్ట్ చేసిరా? నీ చెల్లెలదారు మళ్ళీ మర్చిపోతాను, చెల్లెలదారు పాదయాత్ర గుర్తు చేస్తూ ఈ విధంగా నువ్వు అన్నీ ప్రత్యర్థులు ఉండాలో లేనివన్నీ పెట్రోల్ రేట్లు ఎందుకు పెడతా, డీజిల్ రేట్లు చంద్రబాబు పెంచాడా, విద్యుత్ ఛార్జీలు పెంచాడా, తర్వాత మా చిన్నాయన చంపినాడు, ఇవన్నీ రకరకాలుగా మనుషుల్ని మాయ చేసి ఒక్క అవకాశం అంటే యువకుడు రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి గారు ఏమో అభివృద్ధి చేసిన మళ్ళీ ఈయన ఇంకా ఎక్కువ చేస్తాడమని ఒక భ్రమలోన అన్ని మాయలు పెట్టి తెంపేసినాడు. రాజశేఖర రెడ్డి గురించి తెలిపినాడు, ఆయన డబ్బులు ఎట్లా వచ్చినాయి మీకు తెలిపినాడు, అన్ని బయట చూపించాడు. మన ఆయన వీరభద్ర నాటనాను, ఇది వీరభద్ర నాట అగ్గితాడు. మనం ఎప్పుడు జగన్నాథ సూత్రధారు భగవంతుడు. మనం ఎప్పుడు ఎన్ని తప్పులు చేసినా ఇంతకుముందు ఎప్పుడూ జరుగుతుంది. ఇప్పుడు మనం ఎంత అప్డేట్ అయిపోతే జనాలు మోసం చేసుకున్నది మీరు మాయ. నీకు తెలియకుండానే భగవంతుడు అన్నీ చూసి ఏ టైంలో నేను బయటికి వెళ్ళేస్తాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. అన్నీ తెలుసుకుని మనం మాయలో ఉండకూడదు. మనం కూడా సపోర్ట్ చేసేటప్పుడు ఆలోచించి సపోర్ట్ చేయాలి. అంటే ఊరికి కూర్చున్నాలన్నా మనం చెప్పకూడదు. అవన్నీ చెప్పేవాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నాకేం కర్మ పట్టిందన్న ఈ నాయకుల గురించి మాట్లాడాక. ఈరోజు గుళ్ళో పూజ చేసుకుని నా జీవితం ధన్యం మా ఉరుకుందని స్వామి సేవలో. ఎందుకంటే మన ఆయన శరీరం తీసుకున్నాడు కాబట్టి ఈరోజు వీరభద్రుడు ఈ శరీరంతో పలికిస్తున్నాడు కాబట్టి ఒక 10 నిమిషాలు పెట్టాక వీడియో పెడతాను. దీన్ని పెట్టేదానికి నా బ్రెయిన్లో ఎంత ఒత్తిడి పెరుగుతుందో తెలుసా? నాకుండే పనులకి, నేనుండే వ్యాపారానికి, నాకుండే టెన్షన్లకి బ్రెయిన్ అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదంతా వెళ్ళిపోయి ఈరోజు చెప్పి 10 నిమిషాలు స్పష్టంగా చెప్పాలి, అర్థమైతే చెప్పడం, ప్రతి ఒక్క వీడియోలో సందేశం ఇవ్వాలా. ఇది నాకు చెప్తే ఎవరేమనుకుంటారో, ఎవరెన్ని విమర్శలు చేస్తారో అనేది కూడా ఆలోచించుకుని మన ఆయన నిన్నున్నాడు, నేను పలికేది నేనే, చేసేది నేనే, చెప్పేది నేనే, ఈ శరీరం నాది, నీకు ఏం అనుకున్నా తర్వాత వాళ్ళ కథ నేను చూసుకుంటాను అంటాడు మన ఆయన. అన్న వల్ల ఈ నిజాలు చెప్తున్నాను అంతే. ఇది వాస్తవాలు నాన్న, తెలుసుకోవాలంతే. ఎవరినేం సపోర్ట్ చేసేది ఉండదు. తప్పు ఎవరు చేసినా చూపించాల్సిందే. ఈరోజు మన జనాలు ఎట్లుంటారంటే రాముని తిట్టినా భరిస్తారు, కృష్ణుని తిట్టినా భరిస్తారు, వెంకటస్వామికి అవమానాలు జరిగినా భరిస్తారు, ఈశ్వరునికి అవమానం జరిగినా భరిస్తారు. ఈరోజు జ్ఞానవాపిలోనే మళ్ళీ ఇంత అవమానం జరిగినా నోర్చుకొని ఉంటారు. అదే ఒక సినిమా హీరోకి ఏదైనా కానీ వచ్చిందంటే వెంటనే నెటిజన్లు టకా లైవ్ మొత్తం ఈడ్చి పడేస్తారు. రాజకీయ నాయకుడికి ఎవరైనా చేస్తే టకా వచ్చి చెప్తారు. దేవుడి నుంచి పుట్టి ఆ దేవుడు నడిపించే ప్రపంచంలో బతుకుతూ ఈరోజు ఆ దేవుడు కనపడకపోవచ్చు మనకి. ఆ దేవుని చూసే శరీరం కాదు ఇది, తట్టుకోలేము. దేవుని సూర్యునే చూడలేము, 10 నిమిషాలు చూసే కళ్ళు కుక్కుతాయి మనకి. ఆ సూర్యుని చూసే శక్తి కూడా లేదు మన శరీరానికి. అటువంటి సూర్యుడిని ఇస్తున్నాడు, చంద్రుడిని, గంగమ్మ, భూదేవమ్మ, వాయుదేవుడు, అగ్నిదేవుడు, వర్ణదేవుడు, వీళ్ళందరినీ పంచభూతాలను మనలో ఇడిసి అన్ని రకాలుగా మన సదుపాయాలు కల్పించి ఈరోజు మనం బతకడానికి ఇన్ని ఇచ్చిన ఆ దేవుడు 4 యుగాల నుంచి నడుపుతున్నాడే. ఏ రోజైనా ఆలోచించినామా? ఆ దేవునికి ఒక్క విగ్రహం పెట్టాలంటే ఆలోచిస్తాం. పబ్లిక్లో ఊర్ల మధ్యలో మన డబ్బులతో డెవలప్ చేసిన వాళ్ళని, మన డబ్బులతో ఆడుకున్న వాళ్ళకి విగ్రహాలు పెట్టేకి మనం సిద్ధంగా ఉంటాం. దేవుళ్ళ కంటే వాళ్ళే ఎక్కువైపోయినారు. మీకు దేవుని తిట్టిన పర్లేదు, వీళ్ళని ఏం తిట్టినారు. ఇది పరిస్థితి. అందుకే కలియుగం గందరగోళం అవుతుందని మన ఆయన దిగి మీ అందరికీ గుణపాఠం నేర్పుతారు. తస్మ జాగ్రత్త. మనం ఏదైనా ఆలోచిస్తే ధర్మం పక్క మాట్లాడాలి, లేదంటే నోరు ఉంచుకొని కూర్చోండి, చెప్తే వినండి. లేదంటే మన ఆయన చేసే పని మన ఆయన చేస్తాడు. మనం అనుకుంటే ఏం జరగదు. మనం అనుకుంటే గెలిచిపోవడం అనే దేవాధీనము. మనం కష్టపడుతున్నది ఒకటే మాయ. కానీ ఆ దేవునికి తెలుసు ఎవరిని ఎప్పుడు కూర్చోపెట్టాలని. రావణుడు ఉంటాడు, రాముడు ఉంటాడు త్రేతాయుగంలో. ద్వాపరయుగంలో కృష్ణుడు ఉంటాడు, దుర్యోధనుడు ఉంటాడు, జరాసంధుడు ఉంటాడు. కానీ కొన్ని రోజులు వాళ్ళ ఆట సాగుతుంది, కానీ అంతిమంగా ధర్మందే జయమవుతుంది. కొన్ని రోజులు రావణ ఆట సాగిన అంతిమంగా రాముందే జయం, రాముంది. అట్లా ఉంటుందన్న. అన్నీ మనకు గుణపాఠాలు. ఇవన్నీ తెలక ఒక మాయలా పడుతున్నాం. వాళ్ళ పిల్లలే వీళ్ళ పిల్లలే దేవునికి. కానీ మంచి పట్టుకున్నాడు ఎలిగినాడు, చెడు పట్టుకున్నాడు నలిగిపోయినాడు. భగవంతు దృష్టిలో అందరూ ఒకటే మనం. కానీ మనకు అవకాశాలు ఇస్తుంటాడు, వీక్నెస్లు కల్పిస్తుంటాడు. అదంతా మార్చుకునేది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మద్యాన్ని, వ్యభిచారాన్ని అన్నీ చూపిస్తాడు దేవుడు. కానీ నీ బుద్ధి ఏమవుతుంది? నీ బుద్ధి ఒకరి బుద్ధి పోకూడదు. అది చెడు, ఇది తాగితే నాకు తాగిపోతాడని పేరు వస్తుంది. వ్యభిచారం చేస్తే నన్ను క్యారెక్టర్ లేనాడు అనుకుంటారు. ఈ అధర్మాన్ని పట్టుకుంటే నన్ను అవినీతి పాడు అంటారు. ఇవన్నీ తెలుసుకోకుండా అన్నిటికి బానిసై మళ్ళీ నువ్వు వాడు చెడిపోయి వీడు చెడిపోయి అంటారు. మన బుద్ధి ఏమవుతుందో చెప్పి ఇవన్నీ తెలుసుకోకుండా కర్మసిద్ధాన్ని విచ్చిలుడితారే. రాబో రోజుల్లో మనం ఈ వ్యవస్థల నుంచి తప్పించుకోవచ్చు, కోర్టుల నుంచి ప్రజల నుంచి తప్పించుకుని అంతిమంగా శివుని దగ్గర మనం తప్పించుకోలేము నాన్న. నడిచేదంతా శివుని చట్టం నాన్న, వీరభద్రం చట్టం నడుస్తున్నది. మనం తెలుసుకున్న రాజ్యాంగము మన అంబేద్కర్ రాజ్యాంగం అని పేరున్నా నడిపించేదంతా వీరభద్రం రాజ్యాంగం, ఆ పరమశివుని రాజ్యాంగం నాన్న. అన్నీ ముందుకు అర్థమవుతాయి. జయ వీరభద్రులకు నమో మరి. ఇంకోటి మీరు కొంతమంది చెప్తున్నారు పాపము అమరావతి రాజధాని ఎందుకు 3 మధ్యలో ప్రాంతాలు ఉండి ఇవన్నీ అపోలు పెట్టద్దండి. ఈరోజు భారతదేశం ఒక్కటే అన్ని తీసిపెట్టి పాకిస్తాన్ నుంచి వాడు కొట్టుకుపోయి, బంగ్లాదేశ్ కొట్టుకుపోయి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటి అంటే తెలంగాణ వీడు తీసుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ ఇట్లా ప్రాంతాల వాడిపోతే వీడిపోతే ఏం సుఖపడతారు. ఇదేమో ఇండ్లు అనుకుంటారు, వీడు ఇష్టమంటే విచ్చిల్లు విడిగా ఇంటింటికి అన్నదమ్ములు అనుకుంటారా.
పిచ్చి పిచ్చి మాటలు వదిలేసి ఇట్లావన్నీ రాజకీయ నాయకులు చేసి రాజకీయ రాక్షస క్రీడలాగా చేసేదానికి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ ఆటలు సాగంగా రాబో రోజుల్లో అందరు కలిసే రోజులు వస్తున్నాయి. భారతదేశాన్ని అఖండ భారత్కు చేసి విశ్వగురు చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ రాష్ట్రాలు ఎంత, ఇవన్నీ మన ఆయన చూసుకుంటానన్నా. మనం ఎంత, మన బతికెంత, బతికేది 50, 60, 70 ఏళ్ళు లేదు. దాంట్లో ఎన్ని రోగాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని గందరగోళాలు ఉన్నాయి. అవిని అది మనిషి ఏదో కొంచెం బాగా బలం ధైర్యం వచ్చేదాకా పిచ్చి పిచ్చికి మాట్లాడితే మన ఆయన శిక్షకు గురవుతారు. తస్మా జాగ్రత్త. మనం ఎందుకు వచ్చినాం? మన కర్మ సిద్ధాంతంతో ఈ శరీరంతో కర్మలు చేయించుకుందాం. ఏదో సంసార పక్షంలో దేవుడిచ్చింది మంచి భార్య వస్తే స్వీకరించి మంచి భార్యని సంసారాన్ని డెవలప్ చేసుకుంటా పిల్లల్ని మంచి గుణవంతమైన భావితరానికి ఉపయోగపడిని తీర్చిదిద్దండి. అమ్మ నాన్నని బాగా చూసుకోండి. రాబో రోజుల్లో మీ ద్వారా సమాజానికి మేలు చేయండి, కీడు మాత్రం చేయొద్దండి. మీరు చేయకున్నా పర్లేదు, సమానంగా ఉండండి, న్యూట్రల్గా. అంతేగాని ఇవన్నీ మానండి. ఎవరు ఎలా అభివృద్ధి జరగాల, ఎవరి వల్ల ఏం తీయాలని భగవంతుడు శివనాజ్ఞ లేదు, ఏం సీమనకూడదు అని తెలిసి కూడా మనం ఒకే ఊహలది వెళ్తున్నాం. అంతే. మాం గెలిపించాము, మీరు గెలిపించేదంతా ఆయన ఆడిచ్చే ఆట ఇదంతా. ఏమన్నా తస్మా జాగ్రత్త. అంతిమంగా ధర్మాంతే జయమవుతుంది. కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ ధర్మం పట్టుకునేలాగా ఉంటాయి. ఇది మనకి యుగాల నుంచి తెలిసిన సత్యమే ఇది. మరి దాన్ని కూడా తెలియకుండా ఏదో వచ్చేదానికల్లా మనకి ఏదో అర్ధాంతరంగా పొంగిపోకూడదు. రావణాసురుంది ఎంతసేపు ఉంది ఆనందము, దుర్యోధనుది ఎంతసేపు ఉంది ఆనందము, జరాసంది ఎంతసేపు ఉంది ఆనందము, హిరణ్యకశిపుది ఎంతసేపు ఆనందం అన్నీ చూసినాం కదా. ధర్మాలు తెలుసుకొని వెలగండి. జయ వీరభద్ర కుశ నమో మరియు